ఈ వీడియోలో వచ్చేసి నేను ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ అనేది చేయబోతున్నానండి. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఇది వచ్చేసి మనకి 8 ఎపిసోడ్స్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందండి కరెంట్లీ. ఇది వచ్చేసి మనకి 5 మంత్స్ బ్యాకే రిలీజ్ అయింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్, మినిమం 30 మినిట్స్ రన్ వరకు, ఓవరాల్గా 4 అవర్స్ వరకు ఈ వెబ్ సిరీస్ అనేది ఉందండి. ఇది వచ్చేసి మనకి ఒక రైటర్ అయితే ప్రశాంత్ వర్మ, మన హనుమాన్ మూవీ డైరెక్టర్, ఇంకొక రైటర్ పేరు గుర్తుకులేదు, ప్లస్ ఆశీష్ గారిది, అనీషో సంథింగ్ పేరు, ఆశీష్ అనుకుంటండి, ఆయన డైరెక్షన్లో ఈ వెబ్ సిరీస్ అనేది ఉంది. ఇక వాళ్ళగా వెబ్ సిరీస్ చూస్తే దెబ్బతీసేసిందండి వెబ్ సిరీస్. ఈ పేరులోనే మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనుకున్నారు, కానీ ఐలాండ్లో మిస్టరీ లేదు, పాల్ లేదు, అదొకటి నెగిటివ్ అండి. ఇంకోటి అన్వాంటెడ్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయేమో, అన్వాంటెడ్ డెత్ సీన్స్ అనేవి క్రియేట్ చేస్తారేమో అనిపించిందండి. ఇక మెయిన్గా బేసిక్ స్టోరీ లైన్ ఏం లేదండి. ఒక CEO విశ్వక్సేన్ అలియాస్ ఆశుతోష్ రాణా గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతారని చెప్తారు. అట్లాగే ఆయన ఆస్తి పంపకం కోసం రిలేటివ్స్కి ఇన్విటేషన్ వస్తుందండి, ఈ మోక్ష ఐలాండ్కి రమ్మని చెప్పి. ఇక అక్కడ జరిగే సిచ్యువేషన్సే ఇవ్వండి, ఆస్తి అనేది అందరికీ డివైడ్ చేస్తా అని చెప్పి. ఇక అదే అండి, ఫస్ట్ ఎపిసోడ్ ఇన్విటేషన్ 24 మినిట్స్ రన్ అవుతుంది, అది ఓకే, బాగానే అనిపించింది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయండి, పర్లేదు అనిపించింది. ఇక మధ్యలో 5 ఎపిసోడ్స్ అయితే చాలా దెబ్బతీసేసిందండి. ఇక మెయిన్ అంటారా, ది డెత్ కాన్సెప్ట్లో ఇప్పుడు వరకు ఎవ్వరు చూడని వాళ్ళు ఒకవేళ ఈ మూవీ చూస్తే ఓకే అనిపిస్తుంది, మిగతా వాళ్ళకైతే దెబ్బతీసేస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ బాగానే అనిపించింది, తర్వాత అయితే కొన్ని ఎపిసోడ్స్ చేసే అమ్మ ఎందుకురా పండబెట్టేసి వెబ్ సిరీస్లో అనిపించిందండి. మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థం కాలేదు, ప్లస్ వాళ్ళు ఏమనుకున్నారో మనకు అడిగితే బేసిక్ రొటీన్ స్టోరీ అండి. ఈ స్టోరీ అని మన ఇస్మార్ట్ శంకర్ ప్లస్ బిచ్చగల్లో సేమ్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించే చూసినామండి, అదే స్టోరీ ఇక్కడ కూడా నడుస్తుంది. కానీ కొంచెం ఐలాండ్ మిస్టరీ అని చెప్తారు, అసలు మీరు దాంట్లో మిస్టరీ లేదు. మనకు 2-3 క్రియేచర్లు తప్ప వేరే క్రియేచర్స్ కనిపించవు. ఒకడొకడైతే ఎందుకు చస్తారో అర్థం కాదు, ఒకడైతే రాయి కొట్టంగా చచ్చిపోతారంట, ఒకడైతే నా రూల్స్ అని చెప్పి చంపేస్తారంట, ఇంకొకరికైతే మసిపెట్టి రాసి జనాలు వెంట పడతారంట, ఇంకోటేమో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పి ఒక ఫ్లేవర్ ఉంటుంది, దాంట్లో పడి చంపేస్తారంట. మేబీ జనాలకి ఎక్కలేదని కాదండి, నాకే కాదు చాలామందికి ఎక్కలేదు. నేను ఈ వెబ్ సిరీస్ అని ఎప్పుడో చూద్దాం అనుకున్నాను, టైం కుదరక నిన్న చూసినానండి. 4 అవర్స్ దెబ్బతీసేసిందేమో అనిపించిందండి. దీని ముందు వెబ్ సిరీస్ ఓకే అనిపించింది, మ్యాన్షన్ 24, అది కూడా నేను రివ్యూ అనేది మన ఛానల్ ఆల్రెడీ ఉంది, ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను. దీని తర్వాత అది చూస్తారని చెప్పి ఆశిస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఓకే అండి, అదైతే పర్లేదు అనిపించింది. ఇదైతే చాలా దెబ్బతీసిందండి, 4 అవర్స్ వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది నిన్న. ఇక క్యారెక్టరైజేషన్ చూస్తే నందుగారిది బాగానే ఉందండి, పర్లేదు. ఇక తేజస్విని అయితే చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు, అమ్మ రూపాయికి 5 రూపాయలు చూపించింది యాక్షన్, అందుకనే అనుకుంటా ఆమెకి ఛాన్సెస్ కూడా రావట్లేవు బయట. అంటే ఆమె తప్పేం కాదు, డైరెక్షన్ తప్పండి, అంతమంది మేనేజ్ చేయడము, డైరెక్షన్ ఫాల్ట్ అది. ఇక క్యారెక్టర్ చూస్తే ఓకే అండి, పర్లేదు, ఎవరికి వాళ్ళు పర్లేదు అంతంత అనిపించింది. ఏదో డైలాగ్ ఇచ్చి చెప్పేసినారు అన్నట్టే తీసినారు, కానీ ఒక కాన్సెప్ట్ని ఊహించుకొని డెప్త్గా రియలైజ్ చేసుకొని ప్లస్ అనలైజ్ చేసుకుని తీసినంత యాక్టింగ్ అనేది ఎక్కలేదండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, ఓకే బాగుంది. డైరెక్షన్ అయితే చాలా దెబ్బతీసిందండి. స్టోరీ రైటింగ్ స్క్రీన్ ప్లే అనేది అర్థం కాకుండా పోతుంది, మనకు అర్థమైపోతుందండి. ఏంటంటే నెక్స్ట్ అవర్ చనిపోతారని థ్రిల్లింగ్ అనేది ఏం పెద్దగా అనిపించలేదు. ఈ బేస్ మీద చాలా ఎపిసోడ్స్ ప్రీవియస్ వచ్చినాయి, చాలా వెబ్ సిరీస్ వచ్చినాయి, చాలా మూవీస్ వచ్చినాయి. కొంచెం అనేది ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, కొంచెం భయం అనేది క్రియేట్ చేస్తారు. వీళ్ళు అదే అనుకున్నారు కానీ చేయలేకపోయినారు. మేబీ యాక్టింగ్ ఫాల్ట్ ఉండొచ్చు, స్టోరీ రైటింగ్ ఫాల్ట్ ఉండొచ్చు, మనకు తెలియదండి. ఈ వెబ్ సిరీస్ స్టిల్ జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్న మీరు తప్పు చెప్పినారని చెప్తే సజెషన్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోస్ క్లియర్గా చూసి క్లియర్గా జెన్యూన్ రివ్యూ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని బోలెడన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.